హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. సరళ అక్కడికి వచ్చి బాగున్నారా అండి అని ఫణీంద్ర, పావని ఇద్దరితో మాట్లాడి, మీరు ఇన్ని రోజులు తన దగ్గర లేరు కదా, మీ మీద బెంగ పెట్టుకుంది, అందుకే ఏడుస్తుంది, రండి లోపలికి అని వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తుంటుంది. తపస్య తన తల్లిదండ్రులని వదిలిపెట్టకుండా వాళ్ళిద్దరి మధ్యలోనే కూర్చొని జరుగుతున్న తన ఫ్రెండ్ తనుజ పెళ్ళిని చూస్తుంటుంది. అలా పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. అప్పగింతల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. తనుజ ఏడుస్తుంది ఏమో అని మహిర్ ఎక్స్పెక్ట్ చేస్తే, అతని అంచనాలను తారుమారు చేస్తూ మహిర్ చేతిని గట్టిగా పట్టుకొని, బాయ్ మమ్మీ, బాయ్ డాడీ, మీరెప్పుడైనా నన్ను చూడాలి అంటే వెంటనే వచ్చేయండి. ఒకవేళ నాకు మిమ్మల్ని చూడాలి అనిపిస్తే మహిర్తో కలిసి మన ఇంటికి వచ్చేస్తాను అని ఏదో సినిమాకు వెళ్తున్నట్లుగా, ఏదో సరదాగా షికారుకు వెళ్ళి వస్తున్నట్లుగా చెబుతూ అందరితో మాట్లాడుతూ ఉంటుంది. అది చూస్తున్న అందరికీ కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మహిర్ అయితే నోరు తెరుచుకొని మరీ ఆమె మాటలను వింటూ ఉంటాడు. తన వైపే చూస్తున్న మహిర్ని చూసి, ఏంటండి మీరు అలా నా వైపు చూస్తున్నారు అని అడిగింది తనూజ. అది అంటే పెళ్ళైపోయిన తర్వాత అప్పగింతల్లో ప్రతి ఆడపిల్ల ఏడుస్తారు, అది సహజం, చూశాను. మరి నువ్వేంటే ఎంత హ్యాపీగా ఉన్నావు అని వింతగా అడిగాడు. నేను వేరే చోటకి ఎక్కడికైనా వెళ్తున్నానా ఏంటి? హైదరాబాద్లోనే కదా ఉండేది, అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కలుసుకోవచ్చు. ఇంకా మా అమ్మ నాన్న నేను ఏదైనా చేస్తుంటే వద్దు అంటూ అడ్డు చెప్తుంటారు, కానీ నువ్వలా చెప్పవు కదా, ఇంకా నేను హ్యాపీ. వరల్లోనికి వెళ్తుంటే బాధ ఎందుకు ఉంటుంది అని కళ్ళల్లో మెరుపులతో ఆనందంగా చెప్తుంది. అతని మీద ఆమెకు ఉన్న నమ్మకానికి మురిసిపోతూ ఉంటారు తనూజ తల్లిదండ్రులు ఇద్దరు. మహిర్ తండ్రి కూడా, కరెక్ట్గా చెప్పావమ్మా, ఇక నుంచి నువ్వే మా ఇంటి ఆడపిల్లవి, పదండి వెళ్దాం అని అందరూ కూడా బయలుదేరుతూ ఉంటారు. మరోవైపు ఫణీంద్ర సరళతో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తుంటే, ఇక్కడ తపస్య మాత్రం వాళ్ళిద్దరినీ గట్టిగా పట్టుకొని వదిలిపెట్టకుండా ఉంటుంది. ఆమెను వదిలిపెట్టి పక్కకు వెళ్ళాలి అంటే ఫణీంద్రకు ఛాన్సే రాదు. కూతురు వాళ్ళని వదిలిపెట్టి ఉండలేకపోతుంది అని అర్థం చేసుకొని సరళతో మాట్లాడటానికి టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా అప్పగింతల కార్యక్రమం పూర్తయిపోయి అందరూ కూడా మహిర్తో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. అందరూ కార్లలో బయలుదేరుతుంటే ఇక చేసేది ఏమీ లేక వాళ్ళు కూడా తనూజ పేరెంట్స్ రండి, తన అత్తగారింటికి వెళ్ళి అప్పగించేసి వచ్చేద్దాం అని చెప్పటంతో, కాదు అని చెప్పలేక, అక్కడికి వెళ్తేనైనా సరళతో మాట్లాడటానికి టైం కుదురుతుంది ఏమో అని అనుకొని పావని, ఫణీంద్ర ఇద్దరూ కూడా వాళ్ళతో పాటు తనుజ అత్తగారింటికి బయలుదేరారు. పెళ్ళికి వచ్చిన చుట్టాలు అందరూ దాదాపు వెళ్ళిపోయారు. దగ్గర బంధువులు మాత్రమే అక్కడ ఉన్నారు. తనుజతో కలిసి మహిర్ ఇంటికి వాళ్ళందరూ పయనమయ్యారు. అలా మహిర్, తనుజ ఇద్దరు ఇంటి లోపలికి అడుగు పెడుతూ ఉండగా సరళ పరిగెత్తుకుంటూ వాళ్ళ ముందుకు వచ్చి, ఆగండి ఆగండి, అలా ఎలా ఇంటి లోపలికి వచ్చేస్తారు? ఇంటి ఆడపడుచుని, నేను ఉన్నాను కదా, నన్ను మర్చిపోయారా అని తనే చొరవగా ఇంటి లోపలికి వెళ్ళి హారతి తీసుకొని వచ్చి వాళ్ళిద్దరికీ దిష్టి తీసి బొట్టు పెడుతుంది. ఇప్పుడు లోపలికి అడుగు పెట్టండి అని నవ్వుతూ చెప్తుంది. మహిర్కి చెల్లి లేదు అన్న లోటు ఆ క్షణం సరళని చూస్తే తీరిపోయింది. వాళ్ళ నలుగురి ఫ్రెండ్స్లో ఎవరికీ కూడా చెల్లెలు, అక్క అంటూ లేరు. వాళ్ళ నలుగురు కూడా సింగిల్ చైల్డ్, కనీసం బ్రదర్స్ కూడా లేరు. తనుజ, మహిర్ ఇద్దరూ కూడా కుడికాలు ఇంటి లోపలకు పెట్టి గృహప్రవేశం చేస్తారు. సరళనే ఆ ఇంటి ఆడపడుచుగా, ఇంటి ఆడపిల్లగా అన్నీ దగ్గరుండి చెయ్యవలసిన పనులు చూసుకుంటూ ఉంటుంది. అది చూస్తూ ఉన్న తనుజ పేరెంట్స్కి కూడా ముచ్చటగా అనిపిస్తుంది. తనుజ సరళ గురించి ముందుగానే తన పేరెంట్స్కి చెప్పి ఉండటంతో సరళ మీద ఒక మంచి అభిప్రాయమే ఏర్పడుతుంది. మహిర్ వాళ్ళ దగ్గర డబ్బు లేదు అని బాధపడతారు అని మొదట అనుకున్నా కూడా ఇప్పుడు ఇలాంటి మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ కలిగిన ఇంటికి తన కూతురు వచ్చినందుకు ఆనందపడతారు. మహిర్, తనుజ ఇద్దరిని సరళ ముందుగానే పూజ గదిలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడి ముందు దీపం పెట్టిస్తుంది. ఇద్దరి చేత ఆ దేవుడికి వాళ్ళ సంసారం బాగుండాలి అని దండం పెట్టుకోమని చెప్పింది.
వాళ్ళు కూడా సరళ చెప్పినట్లుగానే చేస్తారు. ఆ తర్వాత అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావటంతో తనూజని ముందుగా ఒక రూమ్లోనికి పంపిస్తారు. ఆ తర్వాత మహీర్ వాళ్ళందరూ బయటే ఉంటారు. ఆ పెళ్ళికి వచ్చిన బంధువులందరూ కూడా ఇక మిగిలిన రూమ్లో సెటిల్ అయిపోతారు. తపస్య అప్పటి వరకు తన తల్లిదండ్రి ఇద్దరిని పట్టుకొని ఉన్నది కాస్త తనూజ దగ్గరకు వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళిపోకూడదు, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండను, జస్ట్ అలా తనూజతో వెళ్ళి మాట్లాడి వచ్చేస్తాను అంటూ తన పేరెంట్స్కి మరీ మరీ చెప్పి తనూజ దగ్గరకు వెళ్ళిపోయింది. వాళ్ళు నవ్వుతూ సరే నువ్వు వెళ్ళు, మేము ఎక్కడికి వెళ్ళం, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం అని ఆమె తల మీద చేతిని వేసి ప్రేమగా చెప్తారు. ఆమె కూడా నవ్వుతూ సరే సరే చూస్తాను అని అంటూ తనూజ దగ్గరకు వెళ్ళిపోయింది. అప్పటి వరకు వాళ్ళు సరళతో మాట్లాడటానికి వాళ్ళ పక్కన తపస్య ఉంది. ఆ విషయాలన్నీ తపస్య ముందు మాట్లాడటం కరెక్ట్ కాదు అనుకొని ఆలోచించారు. ఇప్పుడు మాట్లాడాలి అనుకున్నా కూడా సరళ ఏదో ఒక పని చేస్తూ అటు ఇటు తిరుగుతూ బిజీగా కనిపిస్తుంది. కనీసం ఒక్క నిమిషం కూడా సరళ ఖాళీగా కనిపించలేదు. అలా వాళ్ళ ఎదురుచూపులు ఫలించి ఒక గంట తర్వాత సరళ వాళ్ళ కోసం తాగటానికి జ్యూస్ తీసుకొని వచ్చి ఇచ్చింది. అలా జ్యూస్ తీసుకొని సరళ నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి, టైం ఉందమ్మా అని అడిగారు ఫణేంద్ర. అయ్యో మాట్లాడండి అంకుల్, అందులో అభ్యంతరం ఏముంది అని ఆమె నవ్వుతూ వాళ్ళ వైపే చూస్తూ ఉండటంతో విషయం ఎలా స్టార్ట్ చేసి ఎలా అడగాలో ఆ క్షణం ఫణేంద్రకు అర్థం కాదు. ఏంటంకుల్, దేని గురించైనా అడగాలి అనుకుంటున్నారా, అంటే తపస్య గురించా అని సరళ అడిగితే అది అది కాదమ్మా, సరళ గురించి ఏమీ కాదు, అది మీ ఊరి చెరువు ఉంది కదా దాని గురించి మాట్లాడాలి అని తడబడుతూనే స్టార్ట్ చేశారు. చెరువు గురించి అనేసరికి ఆమె ఒక అడుగు వెనక్కి వేస్తుంది భయంతో. కంగారు పడకమ్మా, నేను నిన్ను ఎక్కువ ప్రశ్నలేమీ వేయనులే, అంటే జస్ట్ ఆ ఊర్లో ఉన్న చెరువు గురించే మాట్లాడాలి. నువ్వు ఆ చెరువులోనికి దూకి చనిపోవాలి అని ట్రై చేసావని తెలిసింది, కానీ నిన్ను ఎవరో ఒక అబ్బాయి కాపాడి పైకి తీసుకొని వచ్చారు, నువ్వు ఒక్కదానివే ఆ చెరువులోనికి దూకి బ్రతికావు అని తెలిసింది. ఇంతకీ నిన్ను కాపాడింది ఎవరు, ఆ చెరువులో నువ్వేమైనా చూసావా, అంటే పాములు కానీ ముసలి కానీ రకరకాలవి చెరువులో బ్రతికే జీవులు కానీ ఉంటాయి కదా అని ఆతృతగా తొందరగా అడుగుతూ ఉంటారు. విషయం సరళ చెప్తే తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్తో. ముసలి మాత్రమే అంటే చెప్పకపోవచ్చు ఏమో అని అలా అడుగుతారు. చెరువులో జీవించే జీవులు ఉన్నాయా అని ఆమె ఆలోచిస్తుంది. అది ఏమో అంకుల్, నాకేమీ గుర్తులేదు, నేను దూకిన కాసేపటికే స్పృహ కోల్పోయాను, ఆ తర్వాత నన్ను త్రిలోక్ అన్నయ్య కాపాడి బయటకు తీసుకొని వచ్చాడు, అందులో చేపలు ముసలి పాములు అంటే ఏమో అంకుల్, నాకు అంతగా ఐడియా లేదు, నేను చనిపోవాలి అన్న ధ్యాసలో ఉండటంతో ఒకవేళ అందులో ఏమైనా ఉన్నాయేమో కానీ నేనైతే పట్టించుకోలేదు అని అన్నది. అవునా అని నిరాశపడి వెంటనే మర్చిపోయాను, నిన్ను కాపాడిన త్రిలోక్ ఎవరు, ఎక్కడ ఉంటాడు అని అడగటంతో ఆ అన్నయ్య కూడా ఇక్కడే ఉంటాడు, మయూర్ ఫ్రెండే అని చుట్టూ చూస్తూ ఉంటే కనిపించడు. అప్పుడే అటు పక్కకు వెళ్తున్న మయూర్ని త్రిలోక్ అన్నయ్య ఎక్కడా అని అడిగితే ఇప్పుడే వాళ్ళ తాత ఫోన్ చేశారు అని వెళ్ళిపోయాడు, ఇప్పుడు వాడితో నీకేంటి పని అని అడిగితే అది అంకుల్ వాళ్ళు త్రిలోక్ అన్నయ్యని అడుగుతున్నారు అని అన్నది. హో అవునా అంకుల్, తను తన తాతయ్య దగ్గరకు వెళ్ళిపోయాడు అని చెప్పి మయూర్ మదన్ పిలవటంతో వెళ్ళిపోయాడా, ఇప్పుడు ఎలా త్రిలోక్ని కలవటం అని ఆలోచిస్తూ ఉంటాడు ఫణీంద్ర. సరళని కూడా మహీర్ పిలవటంతో ఆమె సరే అంకుల్ నాకు పని ఉంది వెళ్తున్నాను అంటూ వెళుతూ కూడా వెనక్కి వచ్చి మీరు భూపతి రాజా గారి కొడుకు కదా అని అడిగితే అవును అన్నట్లుగా తల ఊపుతాడు ఫణీంద్ర. ఓ అయితే తపస్య రాజుగారి మనవరాలన్నమాట, నేను ఎక్కడో తనని చూశాను అని అనుకున్నాను కానీ ఎక్కడ అనేది గుర్తు రాలేదు, ఆ కోటలోనే ఒకసారి చూశాను, ఒకరోజు మయూర్తో చెప్తే నువ్వు తపస్యను చూసే ఛాన్సే లేదు అంటూ నా మాటలని కొట్టిపడేశాడు అని నవ్వుకుంటూ వెళ్తుంటే ఒకవేళ ఎక్కడ మాటల మధ్యలో తపస్యకు ఈ విషయం చెప్తుంది ఏమో అని తపస్యకు చెప్పొద్దు సరళ అని అంటారు. ఆమె ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళ మధ్య చెప్పకూడని కారణాలు ఏమున్నాయో ఏంటో అనుకొని సరే అంకుల్ చెప్పనులే అని మహీర్ దగ్గరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు త్రిలోక్ని ఎలా కలవాలి, అతను వెళ్ళిపోయాడు, మరలా వస్తాడా రాడా, అతను
చూశాడా లేదా? ఒకవేళ అతను చూడలేదు అంటే ఏం చెయ్యాలి? చూశాడు అంటే ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించొచ్చు అని అతని ఆలోచనలు చిరుత వేగం కంటే కూడా వేగంగా పరిగెత్తుతున్నాయి అతని ఆలోచనలు.